హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. ఈరోజు మన వీడియోలో మ్యారేజెస్, ఫంక్షన్స్లో చేసుకునే చికెన్ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 500 గ్రామ్స్ వరకు చికెన్ని తీసుకున్నాను. చికెన్ని 2 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాక వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని పక్కనుంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం ఆయిల్ వేయకుండా కడిగి పెట్టుకున్న చికెన్ని మాత్రం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఉప్పు, పసుపు చికెన్ పీసెస్కి బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇలా మీడియం సైజులో ఉండేట్టుగా కట్ చేయించుకోవాలి. లేదంటే మనకు పెద్ద పీసెస్ ఉన్నట్లయితే ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా మనం చికెన్ పీసెస్కి ఉప్పు, పసుపు బాగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 5 మినిట్స్ వరకు చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చికెన్ నుంచి వచ్చిన వాటర్లో ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. ఇలా మనకి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసి వేరొక ప్యాన్లో 3 పావుల వరకు లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో పావు కప్పు వరకు జీడిపప్పులు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ చికెన్ ఫ్రైలో ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకపోయినా లేదా ఓవర్ ఫ్రై అయి మాడిపోయినా టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా కలుపుతూ జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకొని మూత పెట్టేసి ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం మసాలా కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 5 యాలకులు, 4 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక దాల్చిన చెక్క ముక్కని కూడా వేసుకోండి. నాకు ఇక్కడ అవైలబుల్గా లేక నేను అది స్కిప్ చేసేసాను. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ మసాలా దినుసులన్నీ కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న 1 టేబుల్ స్పూన్ మసాలా పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం చికెన్ పీసెస్కి బాగా పట్టేలా కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసిన ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇందులో వాటర్ చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలి. కేవలం అడుగు అంటకుండా ఉండడానికి మాత్రమే నేను కొన్ని వాటర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఇలా గార్నిష్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనం కరివేపాకు వేయడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరు అది స్కిప్ చేయకుండా వేసుకోండి.
మనం చికెన్ని ముందే ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల అక్కడ ఒక 70%, మళ్ళీ తర్వాత ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఇంకొక 30%, ఇలా 100% వరకు చికెన్ ఫ్రై అయి ఉంటుంది. మీకు ఇంకా ఉడకలేదు అన్న డౌట్ వస్తే ఇలా ఒక పీస్ తీసుకొని ప్రెస్ చేసి ఈజీగా బ్రేక్ అయిపోతే ఉడికిందని అర్థం. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఉడకలేదనిపిస్తే మళ్ళీ వాటర్ చల్లుకుంటూ ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు చివర్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ క్యాటరింగ్ స్టైల్ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. ఈ చికెన్ ఫ్రై బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చికెన్ ఫ్రైని మనం అన్నంలో తిన్నా లేదా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం కావాలంటే రసం లాంటిది కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. Yummy chicken fry. Please do subscribe. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.